సిద్దిపేటలో మరొకసారి పొలిటికల్ హీట్ నెలకొంది. కాసేపట్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ పోటాపోటీ సమావేశాలు ఉన్నాయి. అక్కడ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశానికి హాజరవుతున్నారు మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు. రేపు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పల్లెలో రైతుల ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు నాయకులంతా హాజరు కావాలని బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. మొన్న జరిగిన ఫ్లెక్సీ వార్ గొడవ తర్వాత మళ్లీ రెండు పార్టీలు ఒకేసారి మీటింగ్లు పెట్టుకోవడంతో ఇప్పుడు సిద్దిపేటలో పొలిటికల్గా టెన్షన్ నెలకొంది. ఈ నేపథ్యంలో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శివతేజ అందిస్తారు. శివతేజ, సిద్దిపేటలో ఏదైతే మొన్న జరిగినటువంటి ఫ్లెక్సీ వార్ ఉందో ఆ ఫ్లెక్సీ వార్ ముగిసిన తర్వాత మళ్ళీ ఈరోజు రెండు పార్టీలకు సంబంధించిన నేతలంతా కూడా బయటకు వచ్చే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు సిద్దిపేటకు రాబోతున్నారు. సిద్దిపేటకు వచ్చి ఆ ప్రోగ్రాంలో పాల్గొంటారు. మరోవైపు ప్రస్తుతం మనం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ముందే ఉన్నాము. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ముందు కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలంతా కూడా రైతు దానిపైన ఏదైతే రుణమాఫీ ఉంటుందో ఆ రుణమాఫీ పైన కూడా పెద్ద ఎత్తున మీటింగ్ కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఒకసారి మనం విజువల్స్లో చూస్తున్నాం, పెద్ద ఎత్తున కార్యకర్తలంతా కూడా ఇక్కడికి రావడం జరిగింది. వారంతా కూడా వారి మీటింగ్లో ఉన్నారు. అయితే మరోవైపు మైనంపల్లి కూడా ఇక్కడికి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో అటు కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యలో గొడవలు జరగకుండా పోలీసులు అయితే గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారని చెప్పాలి. ఒకసారి మనం విజువల్స్లో చూస్తున్నాం, భారీగా బందోబస్తును అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి మనం గమనించవచ్చు. మరోవైపు ఈ క్యాంప్ కార్యాలయం ముందటనే మొన్న గొడవ జరిగింది. క్యాంప్ కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఫ్లెక్సీలను చించేసిన పరిస్థితి అయితే కొనసాగింది. ఒకసారి మనం విజువల్స్లో చూస్తున్నాం, హైదరాబాద్ నుంచి నేరుగా రావాలంటే ఈ రోడ్డుగానే సిద్దిపేటకు ఎంట్రీ కావాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ వెహికల్స్ అంతా కూడా హైదరాబాద్ రోడ్డు గుండా సిద్దిపేటకు వస్తున్నటువంటి వెహికల్స్. అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారికి మాత్రం రూట్ మ్యాప్ చేంజ్ చేశారని చెప్పాలి, ఈ వైపు గుండా రాకుండా. ఎందుకంటే క్యాంప్ ఆఫీస్ ముందు మళ్ళీ గొడవలు తలెత్తే అవకాశం ఉంటుంది. బీఆర్ఎస్ నేతలు ఉన్న నేపథ్యంలో అక్కడ నుంచి అంటే అవుట్స్కట్ నుంచే సిద్దిపేట అవుట్స్కట్ ద్వారానే వారికి రూట్ మ్యాప్ని అయితే అందించారు. అవుట్స్కట్ ద్వారా టౌన్లోకి ఎంటర్ అవుతారు. విక్టరీ చౌరస్తా దగ్గరకు వచ్చిన తర్వాత అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర మైనంపల్లి స్పీచ్ ఉండబోతుంది. అయితే మైనంపల్లి ఏం మాట్లాడతాడో అనేది మాత్రం కొంత ఆసక్తిగా ఉంది. మొదటి నుంచి కూడా అతను కొంత కాంట్రవర్సీగా మాట్లాడే అవకాశం ఉన్న నేపథ్యంలో అటు హరీష్ రావు అలాగే మైనంపల్లి మధ్య కూడా కొంత ఏదైతే గ్యాప్ ఉంటుంది ఆ గ్యాప్కు సంబంధించి మొన్న జరిగినటువంటి ఫ్లెక్సీల గొడవలు కూడా ఈరోజు ఎట్లా ఉండబోతుంది అనే ఒక ఉద్రిక్త వాతావరణం అయితే ప్రస్తుతం సిద్దిపేటలో కనిపిస్తుంది. పోలీసులు అయితే భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా గట్టి బందోబస్తును అయితే ఏర్పాటు చేశారు. మరోవైపు రూట్ మ్యాప్ కూడా చేంజ్ చేశారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రూట్ మ్యాప్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముందు కాకుండా అవుట్స్కట్ ద్వారా బయటికి వెళ్లే విధంగానైతే రూట్ మ్యాప్ని అయితే క్రియేట్ చేసిన పరిస్థితి. అవుట్ టు స్టూడియో.